జత్వాని అనే ఒక మహిళ కోసం కక్ష సాధింపులో భాగంగా మరి ఆనాడు జిందాల్ సంస్థ కింద ఎవరు కక్ష సాధింపులు చేశారు? మరి ఆనాడు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు అధికారుల మీద సీనియర్ ఐపీఎస్ అధికారుల మీద కేసులు పెట్టింది ఎవరు? ఆ పారిశ్రామిక వేత్తలను వేధించింది ఎవరు? చివరకు జేఎస్డబ్ల్యూ యాజమాన్యాన్ని కూడా భయభ్రాంతులకు గురి చేసింది ఎవరు? ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సందేశం ఏమంటే, ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా పెట్టుబడులు పెట్టినా కూడా కక్ష సాధింపులు తప్పవు అని చెప్పి సంకేతాన్ని ఇచ్చింది ఎవరు ఈ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు?